ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి గ్రంథాలయ ఉద్యమంలో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అన్నాడు. ఓకే, విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అన్నాడు. దీనికి ఆన్సర్లు ఏమి ఇచ్చేశాడు? కల్లూరి సుబ్బారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకట్రావు అండ్ కడప కోటిరెడ్డి అని ఇచ్చాడు. అండ్ ఫస్ట్ మనకి ఆన్సర్లు తెలియాలంటే మనం ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రంథాలయ ఉద్యమం కానీ అండ్ పత్రికలు కానీ అండ్ అక్కడ జరిగిన తిరుగుబాట్లు కానీ 1857 తిరుగుబాట్లు కానీ అన్నీ కవర్ చేస్తే కానీ మనకు తెలియదు ఆన్సర్ అనేది. ఎవరు ఏ గ్రంథాలు రచించారు, ఎవరు ఏ పత్రికలు ఆథర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు కావాలంటే మెటీరియల్స్ కావాలంటే నాకు మెయిల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మెయిల్ చేయండి. ఫ్రీ అయితే కాదు, మీకు ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. అంటే ఏ ఇన్స్టిట్యూట్ ఏంటని నేనేది చెప్పను, నేనైతే ప్రొవైడ్ చేస్తాను కన్ఫామ్గా. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి, విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ఇలా ప్రాక్టీస్ బిట్స్ చేసినా సరే మీకు ఐడియా వస్తుందన్నమాట. ఈ బిట్ ఎక్కడో చదివినట్టు ఉంది కదా అని చెప్పి అప్పుడే మీరు ఎగ్జామ్లో బిట్స్ పెట్టగలరు. మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే చూసారు కదా అలా ఇచ్చాడు. మొత్తం స్టేట్మెంట్ వైడ్ బిట్లు ఇచ్చేసాడు కదా. అంటే స్టేట్మెంట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని కనుక్కోమన్నది చాలా వరకు. సో ఎస్ఎన్టీ కూడా చాలా టఫ్గా ఉండబోతుంది. ఎస్ఎన్టీ కూడా చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ పేపర్స్ అనేవి కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. మోడల్ పేపర్స్ కన్ఫామ్గా చేయాలి. ఎస్ఎన్టీ అయితే ప్రజెంట్ అయితే ఓల్డ్ పేపర్స్ లేవు, ప్రీవియస్ పేపర్స్ ఏమీ లేవు. మోడల్ పేపర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతాము, ఎందుకంటే ప్రీవియస్లో ఎస్ఎన్టీ లేదు కాబట్టి. అండ్ మనకి మెయిన్ వచ్చేసి గ్రూప్ 2 నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. సో నెగిటివ్ మార్కింగ్ బట్టి మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటేనే ఎగ్జామ్ కొట్టడం వీలవుతుంది. లేదు మేము చదివేస్తాము, ఈ బుక్ చదివేస్తాము వెళ్ళిపోతాం అంటే డైరెక్ట్గా కాదు. మీరు మోడల్ పేపర్స్ చేయండి వెళ్ళలేరు, ఎందుకంటే మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఫేస్ చేస్తేనే అక్కడ మీరు పేపర్ అనేది ఫేస్ చేయగలరు. అండ్ పాలిటీ చూసారా, కరెంట్ పాలిటీ నుంచి ఎలా వచ్చినాయో బిట్స్ కూడా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది టీఎస్ పేపర్ ఎంత డెప్త్ ఉందో అనేది. అండ్ ఎస్ఎన్టీ కూడా చూసారా అక్కడ ఎలా ఇచ్చాడో, ఎస్ఎన్టీ కూడా బాగా డెప్త్ ఇచ్చాడు. సో ఎస్ఎన్టీ కూడా మోడల్ పేపర్స్ కావాలి అండ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కావాలి, అన్నీ ఇంకా కలిపి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది చూసుకొని మీకు మోడల్ పేపర్స్ కావాలంటే నన్ను అడగండి. ఎస్ఎన్టీ ఉన్నాయి అండ్ పాలిటీ, ఎకానమీ కానీ అండ్ హిస్టరీ అన్నీ ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఎవరు చెప్పలేరు. శాతవాహనులు కానివ్వండి, కాకతీయ సామ్రాజ్యం కానివ్వండి, విజయనగర సామ్రాజ్యం కానివ్వండి, ఇవన్నీ ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు ఇవన్నీ చాలా ఇంపార్టెంటే ఏపీ హిస్టరీకి సంబంధించి. అంటే మోడర్న్ హిస్టరీ కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఇక్కడ గ్రంథాలు, రచయితలు, పత్రికలు చాలా ఉంటాయి కదా, ఉద్యమాలు అండ్ తెలుగు మహాసభలు, ఆంధ్ర మహాసభలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకి ఏపీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీని వదలడానికి వీల్లేదు, ఏది వదలడానికి వీల్లేదు. మీరు అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా రాదు, ఎందుకంటే చాలా టైం ఇచ్చాడు కదా గ్రూప్ 2కి. ఎస్ఎన్టీ అయితే చాలా ఇంపార్టెంట్, కరెంట్ ఎస్ఎన్టీ కూడా చూసుకోవాలి మనం. ఓకే, అండ్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ అప్డేట్స్ చూసుకోవాలి. మీరు 6 months బ్యాక్ కరెంట్ అఫైర్స్ చదివినా సరే డైలీ అప్డేట్ చూసుకోవాలి, ఎందుకంటే 1 month బ్యాక్ ఇచ్చాడు కదా కరెంట్ అఫైర్స్ మనకి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో. మీరు చూసారో లేదో 1 month బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చేసాడు. కొంతమంది ఏమంటారు, ఆ మంత్ చదవక్కర్లేదు, 1 month బిఫోర్ చదవక్కర్లేదు అంటారు. అదేమీ లేదు, అది అపోహ మాత్రమే. 1 month బిఫోర్ కూడా చదవాలి, పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. సో ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ అండ్ ఏపీ హిస్టరీ ఇవన్నీ కవర్ చేసుకోండి. మ్యాక్సిమం చదివే వాళ్ళు చదువుతున్నారు అనుకున్నా. ఏపీ ఎకానమీ అయితే పాలసీస్ ఇంపార్టెంట్ అండ్ స్వర్ణాంధ్ర 2040 ఇచ్చారు కదా, 10 పాయింట్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. 2040 దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది మన దగ్గర. సో చూసుకోండి, ఇవన్నీ పాలసీస్ వస్తాయి. 7 పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ అని, ఎంఎస్ఎంఈ పాలసీస్ అని ఇవన్నీ ఇచ్చారు కదా, అగ్రికల్చరల్ పాలసీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీలో కూడా బిట్లు కవర్ అవుతాయి. పథకాలు మెయిన్, పథకాలు కదా ఇప్పుడు ట్రెండింగ్, ఏపీలో ఏం ట్రెండింగ్ ఉంటే అది పథకాలు మెయిన్ వస్తాయి. అండ్ ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీలో పథకాలు కానీ, సర్వే కానీ, బడ్జెట్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, పాలిటీలో కేసెస్, రీసెంట్ కేసెస్, 103 అమెండ్మెంట్ ఏంటి, 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి అండ్ 106 ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంటే. 106 ఉమెన్ రిజర్వేషన్ కానీ అండ్ బీసీకి రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోవాలి మీరు ఇవన్నీ.
ఓకే. 99 అక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇచ్చాడు అక్కడ టీఎస్ పాలిటీ పేపర్లో, గ్రూప్ 2 పేపర్లో ఫస్ట్ అమెండ్మెంట్ ఇచ్చాడు. సో ఆ విధంగా ఎక్కడి నుంచి ఇస్తున్నాడో తెలియదు కాబట్టి చూసుకోండి. పేపర్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. మోడల్ టెస్ట్ పేపర్స్ కన్ఫామ్గా చేయాల్సిందే. ఇలాంటి క్వశ్చన్లు అండ్ ఆంధ్రుల చరిత్ర బుక్ రచించింది ఎవరు, అంటే విశాలాంధ్ర చరిత్ర రచించింది ఎవరు, ఇవన్నీ ఉన్నాయి కదా. విశాలాంధ్ర దినపత్రికలని చాలా ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీకి వచ్చేసి ఇంకో దేశోద్ధారక, దేశభక్త అనే బిరుదులు అండ్ ఆంధ్ర విశారద అనే బిరుదు ఎవరికి ఉంది, ఈ శీర్షికలు రచించింది ఎవరు, ఇవన్నీ అడగొచ్చు. సో బిరుదులు కూడా అడగొచ్చు. అండ్ నినాదాలు, ప్రముఖ వ్యక్తుల నినాదాలు, బిరుదులు అండ్ ఏపీ నుంచి పోటీ చేసిన మహిళల గురించి ఇంపార్టెంటే. ఏపీ నుంచి 1857 ఆ టైంలో మహిళలు పోటీ చేసి ఉంటే వాళ్ళు ఇంపార్టెంట్. సో అన్నీ ఒకసారి మీరు కవర్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. దగ్గరలో ఉంది కాబట్టి మోడల్ పేపర్స్ అయితే పక్కాగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్కి వచ్చేసి మన దగ్గర చెప్పాను కదా చాలా ఉన్నాయి. మీరు మెయిల్ చేయండి కావాలంటే మెయిల్ చేయండి, మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎగ్జామ్ కావాలి, మేము చదవాలి, సాల్వ్ చేయాలి అనుకుంటే చేయండి, లేదంటే లేదు. ఇంత అంత అని కాదు, తీసుకోవాలి అని పక్కాగా అనుకున్నప్పుడే మెయిల్ పెట్టండి. మీకు ఒకసారి అదని ఒకసారి ఇదని అడగొద్దు, మాకు టైం వేస్ట్ కదా. సో మీకు కావాలనుకున్నవి ఏవో అవి క్లారిటీగా అడగండి. తీసుకోవాలి అనుకుంటేనే మెయిల్ చేయండి. మీరు ఏదో టైంపాస్కి మెయిల్ చేసేసి మేము రిప్లైలు ఇచ్చి మా టైం వేస్ట్ కదా. సో మీకు ప్రిపేర్ అవ్వాలని ఉంటే, మీకు మోడల్ పేపర్స్ కావాలని ఉంటే మాత్రం కన్ఫామ్గా మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ చేయండి. కన్ఫామ్గా మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే, మీకు ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయినా సరే, ఏపీ హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది అండ్ ఎస్ఎన్టీ ఉంది, అన్నీ కవర్ అయ్యేలాగా ఉన్నాయి మన దగ్గర పేపర్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ. సో మీరేమీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా అవుతుందా లేదా అనేది ఏమొద్దు. మోడల్ పేపర్స్ అయితే సాల్వ్ చేయండి కన్ఫామ్గా. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది హ్యాండిల్ చేయలేకే ప్రిలిమ్స్లో చాలామంది పోయారని మనకు తెలుసు. సో ఇప్పుడు మెయిన్స్లో ఆ నెగిటివ్ తప్పు అనేది మనం చేయకూడదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్స్ అనేవి మీరు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి పెట్టండి ఆన్సర్ అనేది. అండ్ మనకి ఇచ్చిన టైం 3 hours. ఓకే, 3 hours టైంలో మీ ఇష్టం, మీకు తెలిసినవి ఉంటే పెట్టేయచ్చు, తెలియనివి 50-50 ఛాన్స్ ఉన్నాయి మాత్రం మీకు 1కి 10 సార్లు ఆలోచించండి, అదే ఆన్సర్ అయితే మాత్రం పెట్టండి. లేదంటే అసలు నెగిటివ్ మార్కింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు వచ్చిన ఇదిగో ఈ బిట్టుతో గెయిన్ చేసుకున్న మార్కు ఇంకో బిట్టు తప్పు పెట్టారు, ఇంకో 3 బిట్లు, ఈ మార్కు పోయింది, నెగిటివ్ అయిపోయింది. అప్పుడు ఇంకెందుకు మీరు ఎగ్జామ్ పెట్టడం. సో ఆ విధంగా ఈ మోడల్ పేపర్సే పెట్టుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు 10 బిట్స్లో 5 బిట్స్ కరెక్ట్ పెట్టారు, 5 రాంగ్ పెట్టారు, నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా చూసుకోండి. ఆ 5 పెట్టినా ఈ 5 వదిలేయండి, మీకు తెలియదు కాబట్టి. ఓకే, అలా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళండి స్కోరు. అంతేగాని ఒకేసారి వచ్చేయాలంటే ఏది రాదు కదా. ఏదైనా ప్రిపేర్ అయితేనే వస్తుంది, అండ్ బేసిక్ ఎక్కువ ప్రిపేర్ అయితేనే వస్తుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.